హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి డేటా టైప్స్ చూసినాం సి లాంగ్వేజ్లో. సో ఈ వీడియోలో సి లాంగ్వేజ్లోని ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, అదంతా కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఆపరేటర్. An operator is a symbol that operates on a variable or value. It is used for performing certain operations like arithmetic, logical, relational, etc. సో ఆపరేటర్ అనేది ఒక సింబల్ అనమాట. సో అది వచ్చేసి వేరియబుల్ పైన కానీ వాల్యూని కానీ ఆపరేట్ చేస్తుంది. సో ఈ ఆపరేటర్స్ ఎందుకు వాడతామంటే కొన్ని టాస్క్స్ పర్ఫామ్ చేయడానికి, లైక్ అర్థమెటికల్ కానివచ్చు, లాజికల్ కానివచ్చు, రిలేషనల్. సో ఈ కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. కొన్ని ప్రోగ్రామ్స్లో ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి కొన్ని టాస్క్స్ని అయితే మనం పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆపరేటర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవి వచ్చేసి మనకి ఆపరేటర్స్ అనమాట. 7 టైప్స్ ఉంటాయి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అలాగే బిట్ వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్. సో ఇలా మనకి ఇందులో చాలామందికి బాగా తెలిసింది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ప్లస్, మైనస్, తర్వాత మల్టిప్లికేషన్, డివైడెడ్ బై, మాడ్యులస్. సో ఈ సింబల్స్ని యూజ్ చేసి మన ఆడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సో అలాగా ఈ సింబల్స్ అన్నీ కూడా ఆపరేటర్స్ కదా. సో ఆ సింబల్స్ని యూజ్ చేసి మనం ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ ఉంది. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మళ్ళీ 5 ఉన్నాయి, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యులస్ అని. ప్లస్తో మనం ఏం చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు. సో ప్లస్ అనేది ఒక ఆపరేటర్. సో ఆ సింబల్ ప్లస్ అనే సింబల్ ఆపరేటర్తో అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఒక అడిషన్ అనే టాస్క్ని పర్ఫామ్ చేసినాం. సో ఈ విధంగా ఈ 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్లో ఆ సింబల్స్ యూజ్ చేసి మనం కొన్ని టాస్క్స్ని అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఆపరేటర్స్ గురించి మెయిన్గా. సో ఇప్పుడు ఒక్కొక్కటి కోడ్ బ్లాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి కొన్ని టాస్క్స్ని అయితే పర్ఫామ్ చేద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అండ్ మాడ్యులస్. సో అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అదేవిధంగా డివైడెడ్ బై, ఇవన్నీ కూడా ఆపరేటర్ సింబల్స్ యూజ్ చేసి ఎలా పర్ఫామ్ చేయాలో చూపిస్తాను. సో కోడ్ బ్లాక్స్లో ఫస్ట్ హెడర్ ఫైల్స్ని అయితే ఇంక్లూడ్ చేయాలి. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్. సో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అవసరం లేదు, రాకపోయినా ఏం కాదు. నెక్స్ట్ మెయిన్ మెథడ్ వాయిడ్ మెయిన్ రాసిన తర్వాత నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను ఇంట్ డేటా టైప్తో, ఇంటీజర్స్. సో ఇంట్ a = 15, b = 10, 2 వేరియబుల్స్ తీసుకున్నాను ఇంటీజర్స్. సో నేను ఇప్పుడు ఒక అర్థమెటిక్ ఆపరేటర్స్ 5 ఉన్నాయి కదా, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అండ్ మాడ్యులస్. సో ఈ 2 వేరియబుల్స్తో మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, సో మాడ్యులస్. సో డివిజన్కి మాడ్యులస్కి తేడా ఏంటంటే, సో డివైడెడ్ బై సింబల్ తీసుకున్నప్పుడు మనకి అవుట్పుట్లో కోషెంట్లో ఏమొస్తుందో అది చూపిస్తుంది. మాడ్యులస్ తీసుకున్నప్పుడు రిమైండర్లో ఏమొస్తుందో అది చూపిస్తుంది మనకి అవుట్పుట్లో. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో 5 తీసుకున్నాను, ఎందుకంటే 5 ఆపరేటర్స్ కదా, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అండ్ మాడ్యులస్. సో పర్సంటేజ్ ఇచ్చాను, ఎందుకంటే ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ %d కాబట్టి ఇంటూ తీసుకున్నాం కాబట్టి %d ఇచ్చాను. సో స్లాష్ అండ్ ఎస్కేప్ సీక్వెన్సీ తెలుసు మీకు. సో వర్టికల్గా డౌన్ వస్తాయి నెంబర్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా ఆపరేటర్స్ తీసుకున్నాను. a + b, a - b, a × b, a డివైడెడ్ బై b, a మాడ్యులస్ b. సో మనకి ఇవన్నీ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. ఒకసారి get.ch రాసిన తర్వాత మనం ఒకసారి కంపైల్ చేస్తే, బిల్డ్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, వార్నింగ్స్ ఉన్నా చూపిస్తుంది అన్నమాట. సో బిల్డ్ పైన క్లిక్ చేస్తే 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంది మనకి. సో ఎటువంటి ఎర్రర్స్ కూడా లేవు. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఇక్కడ a + b, a - b, a × b, a డివైడెడ్ బై b, a మాడ్యులస్ b. సో వాటి ఆన్సర్స్, వాటి అవుట్పుట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా. సో a + b 15 + 10 25, a - b 15 - 10 5, a × b 15 × 10 150. నెక్స్ట్ a డివైడెడ్ బై 15, 10 1 is 10 తీసుకుంటాం, కోషెంట్లో 1 వస్తుంది, సో 1 చూపిస్తుంది. అదేవిధంగా 10 1 is 10 అంటే రిమైండర్లో 5 వస్తుంది. సో a మాడ్యులస్ b 5. సో పర్ఫెక్ట్గా మనకైతే అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట.
సో ఈ విధంగా సింపుల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి మనం సింపుల్ టాస్క్స్ని అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను, అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి 5 టాస్క్స్ అనేది పర్ఫామ్ చేయడం జరిగింది. ఏదైతే అడిషన్ కానివచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. డివిజన్కి మాడ్యులస్ చెప్పాను తేడా ఏంటో. సో ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేటర్స్ 5 ఉన్నాయి. వీటితో సింపుల్గా మనం అయితే 5 టాస్క్స్ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఫ్లోట్ డేటా టైప్తో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. సో ఫ్లోట్ యూస్ చేసినప్పుడు మనం 4 పర్ఫామ్ చేయగలం. మాడ్యులస్ అనేది ఇంటీజర్స్కి మాత్రమే. సో ఇక్కడ ఫ్లోట్లో కూడా నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. తర్వాత ప్రింట్ఎఫ్ %f తీసుకోవాలి, ఎందుకంటే ఫ్లోట్ తీసుకున్నాం కదా. సో ఫ్లోట్కి వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %f, a+b. సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్ తీసేసుకొని ప్రింట్ఎఫ్లో నీట్గా చూపించాను. ప్రింట్ఎఫ్లో వచ్చేసి %f, a+b అని చెప్పేసి ఇచ్చేసి సో కంపైల్ చేస్తే 0 ఎర్రర్స్. సో రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, 13, 9 + 4 13.000 వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఫ్లోట్లో కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు a-b చూద్దాం. సో a-b రన్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 5 వచ్చింది. 5.000. 9 - 4 5 కదా. సో 5.000 మనకైతే అవుట్పుట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంటూ కూడా చేయొచ్చు. మల్టిప్లికేషన్ a/b. సో ఒకసారి a/by చూద్దాం. 2.25. సో ఫ్లోట్ తీసుకున్నాం కాబట్టి మనకి డెసిమల్ పాయింట్స్లో కూడా చూపిస్తుంది. ఒకవేళ ఇంటీజర్ తీసుకుంటే జస్ట్ 2 చూపిస్తుంది. సో 2.25 అనేది మనకైతే అవుట్పుట్ రావడం జరిగింది. సో మాడ్యులస్ అనేది మనకైతే ఎర్రర్ వస్తుంది అనమాట, ఎందుకంటే మాడ్యులస్ వచ్చేసి ఇంటీజర్కి మాత్రమే మనం యూజ్ చేయాలి. ఫ్లోట్ తీసుకున్నప్పుడు మాడ్యులస్ అనేది వర్క్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా ఫ్లోట్తో కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారా, లాస్ట్ నుంచి సెకండ్ది అసైన్మెంట్ ఆపరేటర్స్ =, +, -, ఇంటూ, =, మాడ్యులస్ =. సో ఇది ఏ విధంగా ఆపరేటర్స్ పర్ఫామ్ చేయాలో టాస్క్స్ ఈ ఆపరేటర్స్ యూస్ చేసి ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒకటే వేరియబుల్ తీసుకున్నాను ఇంట్ డేటా టైప్తో. ఇంట్ x = 10 అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి =, కదా. సో c = x. సో x = 10 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఆ x అనేది cలో స్టోర్ చేశాను అనమాట. సో c కూడా ఇప్పుడు 10. సో x = 10, xని cలో స్టోర్ చేస్తే cలో కూడా 10 ఉంటుంది. సో ఫస్ట్ =, కదా. సో ప్రింట్ఎఫ్ %d, c = x. సో =, కదా ఫస్ట్ది. సో కాబట్టి c ప్రింట్ చేశాను. తర్వాత +r = కదా. సో +r అంటే c = c + x అనమాట. c 10, x కూడా 10. సో అప్పుడు వచ్చేసి మనకి 20 ప్రింట్ అవుతుంది. సో కాబట్టి c + r = x అని ఇచ్చేసి నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో c, తర్వాత c - r = x, తర్వాత c × x, c / x, c మాడ్యులస్ x. సో ప్రింట్ఎఫ్లో వచ్చేసి cని. సో ఇక్కడ += అంటే c = c + x అనమాట. సో మైనస్ అన్నా కూడా c = c - x, ఇంటూ అన్నా కూడా c = c × x. సో ఇక్కడ c 10, x 10. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ 5 ఉన్నాయి, +r =, ఇంటూ మాడ్యులస్ అనమాట. సో ఇక్కడ మీరు నీట్గా చూసుకున్నట్లయితే cలో x అనేది 10 ఉంది. సో cలో కూడా 10 ఉంటుంది. సో కాబట్టి c + అంటే cలో 10 ఉంటుంది, xలో 10 ఉంటుంది. కాబట్టి c + ఇక్కడ c + x అంటే c = c + x అనమాట. c - x అంటే c = c - x అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో ఇవి వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో మనకి ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే c = x ఫస్ట్ది 10. సో తర్వాత c + x అంటే c = c + x కదా. సో 10 + 10 20.
నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఎక్స్. సో C10 ఉంటుంది, ఎక్స్లో 10 ఉంటుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఎక్స్. 10 మనకి వచ్చేసి ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్. 10 ఇంటూ 10 100. సో నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సి డివైడెడ్ బై ఈక్వల్ టు ఎక్స్ అంటే సి ఈక్వల్ టు సి డివైడెడ్ బై ఎక్స్ అనమాట. సో మనకి సిలో 10 ఉంటుంది, అదేవిధంగా ఎక్స్లో 10 ఉంటుంది. సో 10 డివైడెడ్ బై 10 మనకి డివైడెడ్ బై కోషంట్ తీసుకుంటుంది కదా, సో 10 వస్తుంది. సో మాడ్యులస్ తీసుకున్నప్పుడు 0 వస్తుంది రిమైండర్లో. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో ఏం లేదు, సింపులే. సో ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ని ఇంకొక వేరియబుల్లో అయితే స్టోర్ చేసినాను. సో ఎక్స్ ఈక్వల్ టు 10, ఆ ఎక్స్ ఈక్వల్ టు 10 సిలో స్టోర్ చేసినాను. సో తర్వాత ఇంకా మనకి 5 ఉన్నాయి కదా అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు, డివైడెడ్ బై ఈక్వల్స్ టు, అదేవిధంగా మాడ్యులస్ ఈక్వల్స్ టు. సో 6 ఉన్నాయి. సో సి ఈక్వల్ టు ఎక్స్. సిలో 10 ఉంది, ఎక్స్లో 10 ఉంది కాబట్టి ఎక్స్లో ఏముందో అదే ప్రింట్ అవుతుంది. సో సి ప్లస్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే సి ఈక్వల్ టు సి ప్లస్ ఎక్స్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఈజీగా టాస్క్స్ని అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. సో ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. సో మొత్తం వచ్చేసి 6 ఉన్నాయన్నమాట. సో ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం టాస్క్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది ఎలాగంటే ఒక కండిషన్ టైప్ అనమాట. కండిషన్ సాటిస్ఫై అయితే 1 ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో, లేదంటే 0 ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది రిలేషనల్ ఆపరేటర్స్లో. మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు కూడా 5 తీసుకున్నాం. సో ప్రింట్ఎఫ్లో %d ఎక్స్ ఈక్వల్స్ టు వై. సో ఎక్స్లో 5 ఉంది, వైలో 5 ఉంది. ఎక్స్ ఈక్వల్ టు వై కరెక్టే కాబట్టి మనకు అవుట్పుట్లో వచ్చేసి 1 ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్లో 6 ఉండి వైలో 7 ఉండి ఎక్స్ ఈక్వల్ టు వై అంటే రాంగ్ కదా. సో మనకి అవుట్పుట్లో వచ్చేసి 0 వస్తుంది. సో ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై అయితే 1 లేదంటే 0 అని వస్తుంది. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఒక ఇంటూ డేటా టైప్తో ఒక 2 వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, అదేవిధంగా వై ఈక్వల్స్ టు 6 సెమీకోలన్. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వల్స్ టు చూద్దాం. సో ప్రింట్ఎఫ్ %d తీసుకోవాలి, ఎందుకంటే ఇంటి తీసుకున్నాం కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు వై. ఎక్స్లో 6 ఉంది, వైలో 6 ఉంది. సో కరెక్టే కాబట్టి మనకి అవుట్పుట్లో వచ్చేసి 1 అనేది ప్రింట్ అవుతుంది. సో చూసినారు కదా. సో 1 అనేది మనకైతే ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే ఎక్స్లో 6 ఉంది, వైలో 6 ఉంది. ఎక్స్ ఈక్వల్స్ టు వై కరెక్టే కదా. సో ఇప్పుడు వైలో 8 తీసుకున్నాను. సో ఎక్స్ ఈక్వల్ టు వై కాదు కాబట్టి 0 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా కండిషన్ అనేది సాటిస్ఫై అయితే 1 లేదంటే 0 అనేది మనకైతే ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ తీసుకుందాం. సో ఎక్స్లో 6 ఉంది, వైలో 8 ఉంది. ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఇచ్చేసాను. సో 0, ఎందుకంటే వై గ్రేటర్ దాన్ ఎక్స్ కదా. సో రాంగ్ కాబట్టి 0 ప్రింట్ అయింది. సో ఇప్పుడు లెస్ దాన్ ఇద్దాం. ఎక్స్ లెస్ దాన్ వై కరెక్టే కదా. మాకైతే 1 అయితే ప్రింట్ అవుతుంది అవుట్పుట్. సో చూసారు కదా. సో ఎక్స్లో 6 ఉంది, వైలో 8 ఉంది. ఎక్స్ లెస్ దాన్ వై కరెక్టే కాబట్టి మనకైతే 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు. ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై కరెక్టే. ఎక్స్లో 6 ఉంది, వైలో 8 ఉంది. సో ఎక్స్ 6, 8 నాట్ ఈక్వల్స్ టు కదా. సో కాబట్టి 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై 0 ప్రింట్ అయింది, ఎందుకంటే ఎక్స్ అనేది వై కంటే పెద్దది కాదు, అదేవిధంగా ఈక్వల్ కాదు కాబట్టి 0 అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై. సో లెస్ దాన్ కరెక్టే కదా. ఎక్స్ అనేది వై కంటే చిన్నది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ అన్నా లేదా ఈక్వల్స్ టు అన్నా అయి ఉండాలి. సో ఈక్వల్స్ టు కాదు, లెస్ దాన్ కరెక్టే కాబట్టి 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇవి వచ్చేసి 6 రిలేషనల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్లో మనకి 3 ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అండ్, నెక్స్ట్ ఆర్ అంటారు. సో డబల్ ఉంటాయి. సో ఆర్,
నెక్స్ట్ నాట్ సింబల్ అది. సో అండ్ ఆర్ అదేవిధంగా నాట్. సో అండ్ అంటే ఇప్పుడు ఒక ఏలో ఒక వేరియబుల్ తీసుకున్నాం 1 అని చెప్పేసి, బీలో 2 తీసుకున్నాం. సో ఏ ఈక్వల్స్ టు బి అండ్ ఏ గ్రేటర్ దాన్ బి. సో రెండు కండిషన్స్ మనకి కరెక్ట్ అయినప్పుడు 1 వస్తుంది, లేదంటే 0 అవుతుంది. సో అండ్ తీసుకున్నప్పుడు రెండు కండిషన్స్ కూడా కరెక్ట్ అయి ఉండాలి. సో ఆర్ తీసుకుంటే అలా కాదు, ఏదైనా ఒక్కటి. సో ఏ ఈక్వల్స్ టు బి ఆర్ బి బి గ్రేటర్ దాన్ ఏ. సో అలా ఏదన్నా ఒక్క కండిషన్, ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయితే మనకైతే 1 అనేది ప్రింట్ అవుతుంది. సో లేదంటే 0 అనేది ప్రింట్ అవుతుంది. సో నాట్ కూడా అంతే. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి. సో ముందర నాట్ సింబల్ అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు బి అనే కదా. సో నాట్ ఈక్వల్స్ టు బి అయినట్లయితే 1 అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే 0 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను కోడ్ బ్లాక్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంట్ డేటా టైప్ తీసుకున్నాను. సో ఇంటీజర్తో ఒక 3 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 10 తీసుకున్నాను. సో అదేవిధంగా ఇంకో వేరియబుల్ తీసుకున్నాం, సికి అయితే ఏ వాల్యూ అసైన్ చేయలేదు. సో ఏకి వచ్చేసి 5, బీకి వచ్చేసి 10 అనే వాల్యూస్ అసైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి అండ్ చూద్దాం. సో సి ఈక్వల్స్ టు, సో పారెంథసిస్ అంటారు దాన్ని, బ్రాకెట్ అంటారు కదా. సో మామూలు అయితే పారెంథసిస్ అంటారు. సో ఏ ఈక్వల్స్ టు ఇంకొక బ్రాకెట్లో ఏ ఈక్వల్స్ టు 5 అండ్ బి గ్రేటర్ దాన్, సో లేదా లెస్ దాన్ తీసుకున్నాం. సో బి లెస్ దాన్ ఏ సెమికోలన్. సో ప్రింట్ఎఫ్ %d, సి తీసుకోవాలి. సో ఏ ఈక్వల్స్ టు 5 కరెక్టే అండ్ బి గ్రేటర్ దాన్ ఏ. సో బి లెస్ దాన్ ఏ. సో రాంగ్ కదా. సో ఏదైనా రెండు మనకి కరెక్ట్ అయితేనే 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట అండ్ తీసుకున్నప్పుడు. సో ఏ ఒక్కటి మనకి రాంగ్ అయినా కూడా 0 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు వస్తుంది చూడండి, అవుట్పుట్ 0 అనేది వచ్చింది. ఎందుకంటే ఏ ఈక్వల్స్ టు 5 కరెక్టే, బట్ బి లెస్ దాన్ ఏ అనేది రాంగ్ కాబట్టి 0 అనేది మనకైతే ప్రింట్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ. సో ఏ ఈక్వల్ టు 5 కరెక్టే, బి గ్రేటర్ దాన్ ఏ రెండు కరెక్టే కాబట్టి 1 అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు 1 అని, లేదంటే 0 అని ప్రింట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి అండ్ ఆపరేటర్ అనమాట. సో ఏ ఈక్వల్ టు 5 కరెక్టే అండ్ బి గ్రేటర్ దాన్ ఏ కరెక్టే కాబట్టి మనకి 1 ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఆపరేటర్ అంటే ఏదైనా ఒక్కటి కరెక్ట్ అయితే సరిపోతుంది. సో ఏ ఈక్వల్ టు 5, బి లెస్ దాన్ ఏ. సో ఏ ఈక్వల్ టు 5 కరెక్టే, బి లెస్ దాన్ ఏ రాంగ్ అయినప్పటికీ మనకి 1 ప్రింట్ అయింది. ఎందుకంటే ఏదైనా ఒక్కటి కరెక్ట్ అయిపోతే మనకైతే 1 అనేది ప్రింట్ అవుతుంది. సో లేదా రెండు రాంగ్ అయితే 0 అనే వస్తుంది. సో బట్ ఆర్ ఏంటంటే ఏదైనా ఒక్కటి కరెక్ట్ అయినా కూడా మనకైతే 1 అని చూపిస్తుంది. అండ్ లాగా రెండు కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు బి గ్రేటర్ దాన్ ఏ తీసుకుందాం. సో రెండు కరెక్టే, అప్పుడు కూడా మనకి 1 ప్రింట్ అవుతుంది. ఏదైనా ఒకటి కరెక్ట్ అయినా సరిపోతుంది, రెండు కరెక్ట్ అయినా ఓకే. సో రెండు రాంగ్ అయితే 0 వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆర్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి నాట్. సో ఏ ఈక్వల్ టు 5 కరెక్టే కదా. ఏ నాట్ ఈక్వల్స్ టు 5 నాట్ ఆపరేటర్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఏ నాట్ ఈక్వల్స్ టు 5 రాంగ్, ఎందుకంటే ఏ ఈక్వల్ టు 5 కదా. సో నాట్ ఈక్వల్ టు 5గా ఇచ్చినందుకు 0 అనేది ప్రింట్ అయిపోయింది. సపోజ్ ఏ ఈక్వల్ టు 5 ముందర నాట్ ఇవ్వడం జరిగింది. సో అలా కూడా ఏ నాట్ ఈక్వల్స్ టు 5 అని అర్థం. సో మనకి 0 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. సో అండ్, ఆర్, నాట్. సో ఈ 3 సింబల్స్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం అయితే 3 టాస్క్స్ని అయితే పర్ఫామ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్, అదేవిధంగా డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇందులో 2 ఉంటాయి, ఒకటి ఇంక్రిమెంట్, ఇంకోటి డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్. సో ఇంక్రిమెంట్ అన్నప్పుడు సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాము. సో ప్రింట్ఎఫ్ %d, ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. అవుట్పుట్లో 2 వస్తుంది. సో మైనస్ మైనస్ ఇచ్చినప్పుడు సో మైనస్ అయిపోతుంది ఒక వాల్యూ ఎక్స్ నుంచి. సో ఈ విధంగా ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ మైనస్ అన్నప్పుడు ఒకటి డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ ఒక ఇంట్ అనే డేటా టైప్తో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 సెమీకోలన్. ఒక వేరియబుల్ అనేది ఇంటూ డేటా టైప్తో క్రియేట్ చేసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ప్రింట్ఎఫ్లో %d తీసుకోవాలి, ఇంటూ డేటా టైప్ కదా. సో %d తీసుకొని కామా ఇంక్రిమెంట్ వచ్చేసి ప్లస్ కదా. సో ఎక్స్ ప్లస్ ఇవ్వాలి సెమీకోలన్. సో ఇచ్చేసి ఒకసారి బిల్డ్ చేస్తే మనకైతే 0 ఎర్రర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్, ప్లస్ మైనస్ అయితే డిక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. సో బిల్డ్ చేస్తే మనకైతే నో ఎర్రర్స్. అదేవిధంగా రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ 10 వచ్చింది. సారీ, ప్లస్ ఎక్స్ అనేది తీసుకోవాలన్నమాట, ఎక్స్ ప్లస్ కాదు. సో ఇప్పుడు మనకి 11 అయితే వస్తుంది అవుట్పుట్, ఎందుకంటే ఇంక్రిమెంట్ ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో చూసారు కదా 11 అనేది ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్స్లో మనం 10 అనే వాల్యూ తీసుకున్నాం, ప్లస్ ఎక్స్కి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చాం. సో కాబట్టి 10 + 1 11 అవుతుంది. సో ఇప్పుడు మైనస్ ఇచ్చేసాం అంటే ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తే 9 వచ్చింది చూసారా. సో ప్లస్ ఇచ్చినప్పుడు ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, మైనస్ ఇచ్చినప్పుడు ఒక వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ప్లస్ ఇచ్చినప్పుడు 10 + 1 11, మైనస్ ఇచ్చినప్పుడు 10 - 1 9. సో ఇప్పుడు ఫ్లోట్లో చూద్దాం. సో ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ కదా. 4.25 తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.25 అనే వాల్యూ తీసుకున్నాను. బిల్డ్ చేస్తే నో ఎర్రర్స్. సో రన్ చేస్తే మనకు వచ్చేసి 0. సో ఇక్కడ %d కాదు %f తీసుకోవాలి ఫార్మాట్ స్పెసిఫైర్ ఫ్లోట్కి. సో ఇప్పుడు వచ్చేసి 3.25 రావాలి మనకి, ఎందుకంటే డిక్రిమెంట్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారు కదా 3.25. సో 4.25లో -1 చేస్తే 3.25 వచ్చింది. సో ఇప్పుడు అదేవిధంగా ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూద్దాం. 5.25 రావాలి కదా. సో చూద్దాం అవుట్పుట్. సో రన్ చేస్తే 5.25 అనేది మనకి అవుట్పుట్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఇంట్ డేటా టైప్ కానివచ్చు, ఫ్లోట్ డేటా టైప్ కానివచ్చు. సో ప్లస్ అన్నప్పుడు ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ అన్నప్పుడు ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్.